వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. గాదే ఎన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఎన్ఐ సోదాలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. బుద్వేల్లో అగ్ని ప్రమాదం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు. 18న మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం. 30 మంది ఏఈఓల సస్పెన్షన్. ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే. జిల్లాల పునర్విభజనకు కమిషన్. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా జాఫడ్ మండలం టీబీ తండాలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. సామాజిక కార్యకర్త గాదే ఎన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో అధికారులు తనిఖీలు చేశారు. మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇన్నయ్యను గత నెలలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్పై చెంచల్గూడ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెదకాపర్తి, చిట్యాల వద్ద నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లాయి. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీల వారీగా వార్డులు, చైర్పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లను పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతున్నారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు తదితర అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3వ సంవత్సరం బీఎస్సీ సెమిస్టర్ పరీక్షల్లో లీక్ అయిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాసిన 30 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాలలో 8 మంది, వరంగల్, పాలెంలలో 5 చొప్పున, ఆదిలాబాద్లో 2, రాజేంద్రనగర్లో 4, సిరిసిల్ల, అశ్వారావుపేటలో 3 చొప్పున ఏఈఓలపై ప్రభుత్వం వేటు వేసింది. నవంబర్లో జరిగిన పరీక్షల సందర్భంగా వరంగల్ కళాశాలలో లీకైన ప్రశ్నాపత్రాలను వాట్సాప్ గ్రూపుల్లో అందరూ పంచుకొని ఏఐ పెన్నుల సాయంతో పరీక్షలు రాసినట్లు వర్సిటీ అధికారులు విచారణలో గుర్తించి సదరు ఏఈఓల ప్రవేశాలను రద్దు చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను కోరుతూ లేఖ రాశారు. ఈ క్రమంలోనే వారిని సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఒకేసారి ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. ప్రభుత్వ ఇన్ సర్వీసు కోటా కింద ప్రవేశాలు పొంది అక్రమాలకు పాల్పడ్డారనే కారణంతోనే
వ్యవసాయ శాఖ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని వారాస సీనియర్ నేత అసెంబ్లీలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. రేవంత్ రెడ్డి మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తున్నారు. రిట్ ఉపసంహరించుకొని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమే. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుంది. పంచాయతీలు న్యాయస్థానాలు వద్దు, మనమే కూర్చొని చర్చించుకుందాం అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంతర్యం ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పచెప్పడమేనా మీ చర్చల లక్ష్యం? నీటి విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని హరీష్ రావు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనపై ఎలాంటి అపోహలొద్దని ఈ ప్రక్రియను హేతుబద్ధంగా చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిషన్ 6 నెలల పాటు రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం 2026 డైరీ క్యాలెండర్ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గతంలో నచ్చితే నజరానా అన్నట్లు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం, మరో జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. అశాస్త్రీయంగా విభజించారు. వరంగల్, హన్మకొండలను ఒకటే జిల్లా చేయాలని డిమాండ్ వస్తుంది. జిల్లాలు తగ్గించడమా పెంచడమా అనేది నేను చెప్పను, హేతుబద్ధంగా జరగాలి. జిల్లాల పునర్విభజనపై వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిద్దాం. మేం వచ్చిన తర్వాత పోలీస్ కమిషనరేట్ సరిహద్దులు మాత్రమే మార్చాం. దొరల కోట పేరు పెడితే రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదనే మార్పు చేశాం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.